చూడు భీమా, నువ్వేడవద్దు. నువ్వు సంతోషంగా ఉండాలి. జీవితంలో నువ్వు చాలా పనులు చెయ్యాలి. సొంత వాళ్ళ కోసం కాదు, ఇతరుల కోసం. మా కలల్ని నిజం చేస్తూ ఉండాలి నువ్వు. నేను ప్రాణాలతో ఉండను, అయినా కూడా నువ్వు ఓడిపోకూడదు. డాక్టర్ ఏం చెప్పాడు? ఒక ఆఖరి కోరిక తీరుస్తారా? ఒకసారి మీరు ఆ సుబేదార్ యూనిఫామ్ వేసుకొని చూపించండి. నాకు నమ్మకం లేదు. ఉదయం దాకా కూడా ఎందుకలా అంటున్నావు? వైద్యురాలు చెప్పింది, ఎప్పుడైతే నోట్లోంచి రక్తం పట్టడం మొదలవుతుందో అర్థం చేసుకోవాలంట అవి అంతిమ ఘడియలని. నేను చనిపోయే ముందు ఒక్కసారి నా సుబేదార్ సార్ని ఆయన యూనిఫామ్లో చూడాలని ఉంది. భీమాబాయ్, సుబేదార్ గారు తయారవ్వండి. సరే, ఇప్పుడు సుబేదార్ లాగా రెడీ అవుతాను. కానీ నువ్వు కూడా నా మాట ఒకటి వినాలి. మరి నువ్వు నా కోసం ఒకసారి అలంకరించుకొని ముస్తాబవ్వాలి. ఎలా అంటే కొత్త పెళ్లి కూతురు అలంకరించుకుంటుంది చూడు.
చూడండి, మీ పెళ్లి కూతురు వచ్చింది. ఇదిగో నేను కూడా తయారయ్యాను, నీ సుబేదార్ని. ఏమైంది సుబేదార్ గారు? మీకొక మాట చెప్పనా? చెప్పు. ఈ జీవితం చాలా చాలా సుదీర్ఘమైనది. ఒంటరిగా ప్రయాణించలేరా? నేను పోయాక మరో పెళ్లి చేసుకోండి మీరు. లేదు, నేను అలాంటి పని చేయను. నా జీవితంలో భీమాబాయి స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. మన పిల్లలకి తల్లి అవసరం. నాకు మాట ఇవ్వండి, మీరు మరో పెళ్ళి లేదు భీమాబాయి, చేసుకోండి. మాట ఇవ్వండి. లేదు భీమాబాయి. మాట ఇవ్వండి. భీమాబాయి, 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 అమ్మా, భీమాబాయి, అమ్మా, 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 అమ్మా. వదినా, వదినా, భీమాబాయి, అమ్మా, 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 అమ్మా. బాలా, తొందరగా వెళ్ళి వైద్యుని పిలుచుకురా. వద్దు, 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 వద్దు. అందరూ అందరూ నా దగ్గర ఉండండి, నా దగ్గర ఉండండి. వదినా, చెప్పు. వచ్చేసింది సమయం, వచ్చేసింది, వచ్చేసింది. లేదు, ఇప్పుడు నేను ఎలాంటి పని చేస్తానంటే దానివల్ల ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుంది. నా ఆశీస్సులుంటాయి. నీ ఆశయం తప్పక నెరవేరుతుంది. నువ్వేం దిగులు పడకు. నీకిక్కడ మేమందరం ఉన్నాం. ఇది నీ ఇల్లు కూడా. ఏ కళ సహాయంతో ప్రపంచంలో పేరు డబ్బు సంపాదించాలనుకుంటున్నావో ముందు దాన్ని గౌరవించడం నేర్చుకో. బాలా, ఆనంద్, అరే మెల్లగా.
ఎవరిదేం భరోసా మంజుల? ఎవరుంటారో ఎవరుండరో, ఎవరెప్పుడు పోతారో. అందుకే మంజుల, సమయం ఉండగానే అన్ని పనులు నేర్చుకోవాలి తల్లి. ఆ బంగారం మీ అత్త వైద్యానికి ఖర్చు అయింది కదా. మీ అత్త ప్రాణం కంటే బంగారం ఏమి ఎక్కువ కాదు. మీరు ఇలాంటి పనులు చేయడం నేను చూడలేను, చూసి తట్టుకోలేను. ఇప్పుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను సుమంగళిగా. నా ఆఖరి కోరిక, అంతిమ శ్వాస మీ ఒడిలో వదులుతున్నాను. ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాను. భీమరావ్ అంబేద్కర్, ఇలా ఏడవటం ఏం బాగోలేదు. సరే అమ్మా, ఏడవను, కానీ నన్ను వదిలేసి వెళ్ళొద్దు. ఒక్క మాట ఎప్పుడూ గుర్తు పెట్టుకో, జీవితాంతం. పెట్టుకుంటాను. ఇప్పటిదాకా మన హక్కుల కోసం ఎలా పోరాడుతున్నావో ముందు కూడా పోరాడాలి. ఇంకా మన జాతి వాళ్ళకి ఈ నరకప్రాయమైన జీవితాల నుంచి విముక్తి కలిగించు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా స్థైర్యంగా పోరాటం చేయాలి. నేను పోరాడతాను, కానీ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. ఒక తల్లి ఎప్పుడు తన పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళదు. మరి నేనెందుకు వెళతాను? భీమాబాయ్, 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 అమ్మా, భీమాబాయ్, అమ్మా, 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 అమ్మా. సేట్ గారు, సేట్ గారు, సేట్ గారు, భీమాబాయ్ చచ్చిపోయింది. ఏంటి, నిజంగానే చచ్చిందా? అవును సేట్ గారు, భీమాబాయ్ చచ్చిపోయింది. అయితే పద, ఈ విషయం స్వామి గారికి చెబుదాం. పదండి సేట్ గారు.
ఏ మంగే, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? సిద్ధాంత్ గారు, భీమాబాయి చచ్చిపోయింది. నిజమా? ఈ విషయం స్వామివారికి చెప్పడానికే వెళ్తున్నాం మేము. చివరికి భగవంతుడు న్యాయం చేశాడన్నమాట. పదండి, నేను వస్తాను. రండి. పురంజన్, భీమాబాయి. రామ్జీ, నువ్వు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఎలా ఉండను? మీ వదిలే నా ధైర్యం వదిలేసి వెళ్ళిపోయింది. రామ్జీ, నువ్వే ఇలా ఏడుస్తూ ఉంటే ఇక పిల్లల్ని ఎవరు ఓదారుస్తారు? ఆటలిక చాలమ్మా, ఇక లేగు, లేగమ్మా, ఇక చాలు, లేగు. మంచి జరిగింది, చాలా మంచి జరిగింది. చిన్న చిన్న పిల్లలున్న తల్లి చనిపోవటం అనేది చాలా హృదయ విదారకమైన విషయం. ఆ పిల్లల ప్రపంచం తల్లకిందులైపోతుంది. ఆ తరువాత వాళ్ళ జీవితాల్ని ఎన్నడూ ఎవ్వరూ బాగు చేయలేరు. నేల సారవంతంగా లేకపోతే ఏ చెట్టైనా ఎలా దృఢంగా ఎదిగి నిలబడటం అనేది సాధ్యం కాదు. అదేవిధంగా ఏ మనిషి కూడా తల్లి లేకపోతే దృఢంగా ఎదగలేరు. మనం కఠినమైన వేటు వేయాల్సిన సమయం వచ్చింది. ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనుకడుగు వేయకూడదు. ఎందుకంటే ఈ పరిస్థితి సాక్షాత్తు భగవంతుడే మన కోసం కల్పించాడు. బింబాబు, ఏడవద్దు నాన్న. నువ్వెంతో ధైర్యస్తుడివి, ఎంతో తెలివైన వాడివి. నువ్వే ఇలా ఏడుస్తుంటే ఎలా చెప్పు? మీ అమ్మ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది నాన్న. ఇది ప్రకృతి నియమం. మనమందరం ఏదో ఒక రోజున వెళ్ళిపోవలసిన వాళ్ళమే. లేదు బాబాయ్, నీకు తెలీదు. అమ్మ ఇలాగే చేస్తుంది. ఎప్పుడైనా నా మీద కోపం వస్తే అప్పుడు పగలే నిద్రపోయినట్టు నాటకం ఆడుతుంది. చూస్తూ ఉండు, ఇప్పుడు లెగుస్తుంది. లెగమ్మా, లెగు. అమ్మా లెగు. సరే, నువ్వే గెలిచావు, నేనే ఓడిపోయాను. ఇప్పుడు ఇక నిద్ర లేగమ్మా, లెగువమ్మా. నీకు ఇంకా అర్థం కాలేదా బేబ్? మీ అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఇక ఎప్పటికీ తిరిగి రాదు. అందరూ అబద్ధం చెప్తున్నారు, అందరూ అబద్ధమే చెప్తున్నారు. నువ్వు కూడా. మా అమ్మ ఎందుకు చచ్చిపోతుంది? మా అమ్మ నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళదు. పురంజన్, అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చెయ్యి. తెల్లారిపో వస్తుంది. చాలు చాలు చాలు, మీ ఏడుపులు చాలా ఎక్కువైపోయాయి. ఇక చాలా ఆపండి, మీ ఏడుపులు ఆపండి. అరే, ఇంకా చూస్తారేంటి? వినలేదా మీరందరూ? రామ్జీ ఏం చెప్పాడో? అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేయమన్నాడు. వెళ్ళండి, చేయండి.
రామ్జీ, నీ భార్య మరణానికి మేము చాలా బాధపడుతున్నాం.